మెడికల్ కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి అడ్డంకులు ప్రభుత్వాలు స్పందించాలని వెంట విదేశాల్లో విద్యను అభ్యసించిన వాళ్ళకి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి సర్టిఫికెట్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి అనేక అమంతరాలు ఎత్తున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు పాటిస్తున్న మెడికల్ కౌన్సిల్ అధికారులు చెప్తుండగా రిజిస్ట్రేషన్ జాప్యం చేయడం వల్ల తమ కాలం వృధా అవుతుందని విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఇటీవల ఆందోళనకు దిగారు. తమ పీఆర్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఇటీవల తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు విదేశాలు విద్యను అభ్యసించామంటూ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కి వచ్చిన వాళ్ళ సర్టిఫికెట్స్ నకిలీవని నిర్ధారణ అయింది. ఈ విషయంపై నేషనల్ మెడికల్ కమిషన్ స్పందించింది. విదేశాల్లో విద్యను అభ్యసించిన వాళ్ళు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కి వస్తే వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ నుంచి జెన్యూనిటీ నిర్ధారణ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన సుమారు 400 మంది విద్యార్థులు సర్టిఫికెట్స్ను ధృవీకరణ కోసం ఆయా దేశాల ఎంబసీకి పంపించారు. ఇప్పటివరకు వాటి విషయంలో ఎలాంటి ధృవీకరణ రాలేదు. విదేశాల వైద్యాన్ని అభ్యసించి ఇక్కడ ఎన్ఎంసీ నిర్వహించే నీట్లో మెరిట్ ర్యాంకులు వచ్చిన రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో పీజీలు చేయలేకపోతున్నట్టు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు నీట్ నోటిఫికేషన్ వచ్చింది. తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యాశాలలో విద్య చదివిన వాళ్ళకి సర్టిఫికెట్ల జెన్యూనిటీ నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రం పీఆర్ ఇవ్వాలి. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కత్తులతో దాడి, 3 మృతి.